హలో దోస్తులు, ఈరోజు విషయం ఏంటంటే పగటి వేసగాల గురించి తెలుసుకుందాం. అంటే పగటి వేసగాలు అంటే ఏంది, అలా జీవన విధానం ఎలా సాగుతుంది, రోజు ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. పగటి వేసగాల వీళ్ళు వచ్చేసి ఇలా ఊరు తిరిగి ఇలా గుడిసెలు వేసుకొని ఉంటారు ఫ్రెండ్స్. ప్రతి ఊరు ఏ ఊరు పోయినా ఇలా గుడిసెలు వేసుకొని ఇల్లు తిరుగుతారు ఫ్రెండ్స్, వేషం వేసుకొని. అంటే వీళ్ళు 5 రోజులకు 5 వేషాల్లో వేస్తారన్నమాట. దాని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, బంగారమై ముట్టింది ముచ్చమై మీ కష్టాలు గడతేరు శుభోజ్జంగా మీ అన్నదమ్ముల కుటుంబం శుభోజ్జయంగా వర్తిల్లి, మీ బిడ్డ పాప సల్లగా వర్తిల్లి, మీరు పట్టింది బంగారమై ముట్టింది ముచ్చమై మీ కష్టాలు గడతేరి శుభోజ్జయంగా వర్తిల్లాల. మా దీవెన బ్రహ్మ దీవెన కావాలా. అది నమస్తే. నమస్తే అన్న, నా పేరు సందీప్ అన్న. నమస్తే అన్న. మీ పేరన్నా? నా పేరు కందుకూరి నరసింహన్. నా పేరు సంజీవ్. ఏ ఊరన్నా మీరు? మాది పూర్వం దంతాలపల్లి. దంతాలపల్లి. ఇప్పుడు తొరూరులో మామూలుగా ఇల్లు కట్టుకొని ఇప్పుడు తొరూరులో స్థిరపడి ఏదో తక్కువలో ఉంటున్నామండి. ఓకేనా. అంటే మీరు ఇప్పుడు వేసేది ఏందన్నా, మీరు పగటి వేసేయాలంటారు కదా? మాది వృత్తి పగట వేష కళాకారుల వృత్తి, పగట వేషాలు అని చెప్పుకుంటాం. ఎట్లా అన్న, మీరు మధ్యలోనా మొదలైంటారు ఈ వృత్తిలో? పూర్వం మా తాతల తండ్రుల నుంచి సుమారు ఎన్నో 100 ఏళ్ళ కిందనో ఏ ఇండస్ట్రీ, ఏ సినీ రంగం ఏది పుట్టక ముందుకు మాది ఒక కళ. ఇదొక ఏది ఒక భాగవతాలు ఏవి లేనప్పుడు ఒక వీధి నాటకం. అప్పట్లో ఒక జనాలలోకి ఇదొక నాటకము, ఒక దేవుళ్ళ గురించి, ఒక ఏమన్నా చరిత్రల గురించి చెప్పాలని అప్పట్లో మా ఒక తాతలు తండ్రులు ఒక వీధి నాటకంగా 32 వేషాలతోటి ఒక్కొక్క కులానికి ఒక్కొక్క సంబంధించిన ఒక వేషధారణ, ఫకీరు సాయిబులని, లంబాడి వేషం, అట్లా గోసంగి వేషం, ఎన్నో వేషాలు 32 వేషాలు మా ఒక కళలో ఉన్నాయి. ఆ వేషాలు ఇంటింటికి ఒక్కొక్క రోజుగా ఒక్కొక్క వేషము వాళ్ళ ఇంటికి పోయి చెప్పుకుంటా దీవించుకుంటా వాళ్ళని ఒక కనువిందుగా చేసి మేము వాళ్ళని మెప్పించి 5 రోజులు 5 తీరుగా అన్నట్టుగా 30 రోజులు వేషాలు వేసేది. 30 వేషాలు 32 వేషాలు వేసి ఆడుకోవటం. వారు ఇచ్చిన ఏదో అప్పట్లో బియ్యము జొన్నలు అప్పట్లో ఇచ్చుకుంటే వాళ్ళు ఒక జీవనోపాధిగా మారి అట్నే అదొక కళని పట్టుకొని అదొక కళగా దాన్నే ఒక కులవృత్తిగా మార్చుకొని ఊరూరు చెప్పుకుంటా చేసుకుంటా ఒక కళలోనే బ్రతుకుకుంటా అదే జీవనోపాధిగా మార్చుకొని మా ఒక కళని వాళ్ళు ఒక సృష్టించి ఇది కొనసాగించుకుంటూ వస్తే అది ఒక తంతలుగా మారుతూ ఇవాళ మా ఒక తరానికి కూడా ఆ ఒక వేషం, ఆ కళ అనేది మా దాకా కూడా అందింది. మా దాంట్లో చదువుకున్న వాళ్ళు పెద్దగా చదువుకున్న వాళ్ళు లేరు. రాజకీయంగానో ఏదో చదువుకున్న జాబు పరంగానో లేదు, మామూలుగా వేషాలు. ఇప్పుడు 32 వేషాలు పోయి కేవలం ఒక 5 వేషాలుగానే వచ్చింది. మొత్తం ఆదరణ తగ్గిపోయి, చాలా ఆదరణ తగ్గిపోయి తగ్గిపోయి ఈ ఒక సినీ రంగం అయిపోయేసరికి అంతా టెక్నాలజీ మారిపోయి ఈ యొక్క మా ఒక కళకు సాకారం అనేది చాలా వరకు తగ్గిపోయింది. ఇప్పుడు తగ్గిపోయి 5 వేషాలతోటే ఏదో వేసుకొని నిలువున్న ఊర్లలో పోయి మామూలుగా వేషాలు వేసుకొని వాళ్ళు ఇచ్చే చందాలతో ఏదో ఇట్లా జీవనోపాధిగా పొట్టబోసుకొని బ్రతకటం జరుగుతుంది. మాకు ఇండ్లు ఏమీ లేవు. ఏ గవర్నమెంట్ ఏ సహకారం అందిలే. ఏ సహకారం కళాకారుల పింఛన్లు లేవు. ఓ డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు ఈ ప్రభుత్వాలు వచ్చే డబుల్ బెడ్రూమ్లు ఇల్లు వస్తాయి అన్నారు, అటువంటి లేవు. ఇటువంటి ఏమన్నా మాకు ఉపాధి కల్పిస్తామన్నారు, ఏ ఉపాధి లేదు. చిన్న పిల్లలు కూడా మాకు ఒక బ్రతుకు తెరువు కష్టంగా మారిపోయి చదువుకోవాలన్న కోరిక ఉన్నా కూడా ఆ కోరికలను చంపుకొని మేము ఇట్లా ఊరూరు తిరగటం జరుగుతుంది. ఇప్పుడు వెలుబాటు పరిస్థితి లేక జీవనోపాధి లేక. అంటే ఇండస్ట్రీ రాకముందే మీది ఉంది అన్న? ఇండస్ట్రీ రాకముందుకే మా కళ ఉంది. వీధి నాటకం తెర నాటకం లేనప్పుడు వీధి నాటకం తెర నాటకం వచ్చింది. తెరలు అప్పుడు ఏది లేకముందుకు వేషాలు మామూలుగా వేసుకొని ఇల్లు తిరిగేది. అక్కడి నుంచి కొన్ని రోజులు తిరిగాక ఒక దగ్గర ఊర్లో సత్రాల దగ్గర
రామాలయం ఏమన్నా మండపాలు ఏమన్నా గుళ్ళ కాడ ఉండి అట్లా కొన్ని రోజులు నడిపించిండు. అక్కడ కొంతమంది వచ్చి చూసేది, అందరూ జమయ్యి ఊరు మొత్తం జమయ్యి చూసేది, చిన్నలు పెద్దలు. అప్పట్లో స్టేట్ నాటకం లెక్క కొంతకాలం నడిపించింది. అట్లా నడిపించిన తర్వాత అంత జనాదరణ రావటం మళ్ళా తగ్గిపోయింది. మళ్ళా జనాలలోకి రావటం జరిగింది. మళ్ళా వీధి నాటకం వీధికి ఇంటింటికి మారిపోయి ఆదరణ అనేది తగ్గిపోయి ఒక కళకు గుర్తింపు అనేది లేక ఇలా ఇప్పుడు ఇట్లా జరుగుతుంది మా ఒక బ్రతుకు జీవనోపాధి. అంటే ఒక ఊరికి ఎన్ని సంవత్సరాలు ఒక ఊరు పోతారు? 5 సంవత్సరాలకి పూర్వం 5 సంవత్సరాలు కరెక్ట్గా 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది. 5 సంవత్సరాలు పోయి వేస్తే ఒక ఊరు నుంచి ఇంకో ఊరు పోయే వరకు 5 సంవత్సరాలలో మమ్మల్ని మర్చిపోయేది కొంతమంది. మర్చిపోయి ఏ ఊరు ఎక్కడ ఏంటిది అనేది అట్లా కూడా మాకు ఆదరణ తగ్గింది. ఇప్పుడు తగ్గిపోయింది, మర్చిపోయి మా ఒక కళను మర్చిపోయి తగ్గిపోతా అంటే ఇప్పుడు 3-4 సంవత్సరాలకు దగ్గర అయితే గుర్తుంటాం కదా అని దగ్గరికి వెళ్తున్నాం. దగ్గరికి వెళ్ళుకుంటాం. మేము ఇప్పుడు ఇలా బ్రతుకుతున్నాం. మా బ్రతుకులు అనేది ఇలా సాగుతున్నాయి. 5 వేషాలు వేస్తారు కదన్నా, ఏం వేసారు ఇక్కడ? ఫస్ట్ పకీరు సాయిబుల వేషం వేసిన, సాయిబుల వేషం. తర్వాత లంబాడి వేషం వేసిన, తర్వాత బ్రహ్మంగారి వేషం, తర్వాత నిరంజన్ వేషం, ఒకనాడు శంకరుడి వేషం వేసిన, శివపార్వతుల వేషం వేసిన, కాళికాదేవి అమ్మవారి వేషం, తర్వాత భేతాళుడి వేషం, శూర్పణఖ వేషం, పోతరాజు వేషం వేసి యాచించుకోవటం జరుగుతుంది. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు కానీ మరి ఇప్పుడు స్కూల్ పోతురా, చదువుకుంటారా? చదువులు కొంతమంది చదువుకుంటారు, అంటే ఎల్లుబాటు పరిస్థితి ఉన్నోళ్ళు. ఇంటికాడ ఒక దగ్గర నికరం ఉంటేనేమో ఒక రోజు ఒక ఊరు నుంచి స్థిరముగా ఉంటే బడికి పోవటానికి రావటానికి కొంచెం మాకు కూడా వసతిగా ఉండు. ఊరికి పోవటం అవుతుంది. ఊరికి పోతే ఈ ఊర్లో ఒక 20 రోజులే ఉండటం జరుగుతుంది. ఒక ఊరికి ఒక 20 రోజుల, ఒక 15 రోజుల, ఒక నెలలో ఒక స్కూల్లో ఇప్పుడు రాగానే ఊళ్ళో పోయి ఏదో సార్లకు చెప్పి మా పిల్లలకి ఒక 1 నెల రోజుల పాటు చదువు చెప్పండి అంటే వాళ్ళు ఏదో చదువు మామూలుగా చెప్తే అక్కడి నుంచి తీసుకుపోయి వాళ్ళు కొన్ని పాఠాలు కొన్ని అక్షరాలు నేర్పిస్తే మళ్ళీ ఇంకో ఊరికి వెళ్ళటం అవుతుంది. మళ్ళీ అక్కడ ఫస్ట్ నుంచి చదువులు మళ్ళీ వాళ్ళ కాంచి 1-2 కాంచి వాళ్ళకి కొద్దిగా గొప్ప జ్ఞాపకం కొన్ని అక్షరాలు వచ్చినా వాళ్ళు అవి మర్చిపోయి మళ్ళీ ఫస్ట్ కానించి వస్తారు. మళ్ళీ 1వ తరగతి గ్యాప్ వచ్చి ఆ ఒక ఎగ్జామ్స్ రాయక దాని సరైన చదువు అందక వాళ్ళకు అవగాహన తగ్గిపోయి మమ్మల్ని కూడా కొంత పట్టించుకోకుండా వీళ్ళు ఊరు మీదకి వస్తారు కదా, ఏముందిలే వీళ్ళు కూర్చుంటారు, ఏదో ఇంత అన్నం మధ్యాహ్నం ఇంత అన్నం పెట్టి తోలుతారు. ఆ మాత్రానికి ఎందుకు పోవటం రావటం అని అట్లా కూడా చదువులు ఆగిపోతాయి. ఆడపిల్లలు అయితేనే మగ పిల్లలు అయినా ఎవరి అయినా చదువులు ఆగిపోతున్నాయి. ఒకవేళ ఉండి ఇంటికాడ వసతి పెట్టి ఉంటే చిన్న పిల్లలు అయ్యేసరికి వాళ్ళు భయపడిపోయి ఉంచలేక వాళ్ళకు ధైర్యం సరిపోక మా వెంటనే తిప్పుకుంటున్నాం. ఏదైనా హాస్టల్ వసతి తీసుకొని మామూలుగా గవర్నమెంట్ హాస్టళ్లలో జరిపిద్దామంటే ఆ వసతి ఆ అవకాశాలు మాకు లేవు. ఇప్పుడు ఎక్కడ కూడా ఇస్తలేరు మాకు, గురుకులాలని ఏదని అవకాశాలు ఇస్తలేరు. గవర్నమెంట్ కూడా కొద్దిగా మీకు అవకాశం చదువు ద్వారా కూడా కొద్దిగా అవకాశాలు ఇవ్వాలంటే వసతి కల్పించిన చదివించుకుంటాం. మళ్ళీ ఇంకోటి మామూలుగా ప్రైవేట్గా చదివించుకోవాలంటే అంత స్తోమతిగా మాకు లేదు. కాన్వెంట్ వేసుకొని ఏదో చదువుకోవాలంటే 1000 ఫీజులు అంటూ మా వల్ల కాని పని, అది బ్రతుకుడే కష్టము. అట్లాంటిది వాళ్ళని అలాంటి చదువులు పెద్ద చదువులు చదివియాలంటే స్తోమతి లేదు, తక్కువ. కాబట్టి ఒక వేషాలే వృత్తినే నేర్పించుకుంటా ఉన్నాం. మా నాన్నకు 5 ఆడపిల్లలు, మేమిద్దరం మగోళ్ళం అయినందుకు మా చదువులు కూడా వెనకబడిపోయినాయి. మా నాన్న కూడా చదివిలేకపోయి కొంతవరకే ఏదో 1-2 వరకే చదువుకున్నామే తప్ప పెద్ద చదువులు చదువుకోక తిరుగుడే ఇట్లా వేషాలు. నాకు ఈ వృత్తి నేర్పించి వేషాలు నేర్చుకొని నేను కూడా ఇట్నే ఏదో ఇలా నడిపించుకుంటా తిరుగుతున్న ఊరు. ఇప్పుడు గవర్నమెంట్ కొద్దిగా మీ పిల్లల వరకైనా కొద్దిగా కోరుకుంటున్నా. మా ఒక సహకారం మాకు గవర్నమెంట్ నుంచి ఏదో ఒకటి ఉపాధి, మేము కూడా ఇట్లా తిరగాలని మాకేమి పెద్ద ఇది కాదు. మాకేదైనా అవకాశం ఇస్తే మేము కూడా ఏదైనా పని చేసుకుంటాం. పింఛన్లు అయినా సరే, ఏమైనా వసతి ఉండటానికి ఇండ్లు ఎన్నో ఏళ్ళ కాంచి మాకు ఏ ఇండ్లు కానీ ఏ ఇడుపులు లేవు, మాకు ఏవి లేకపోతే మామూలుగా ఇంటికాడ కూడా ఇట్నే ఇట్నే గుడారాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇట్నే కొంతమందికి అసలే లేదు. ఏదో కొద్దిగా ఉన్న తెలివి చేసుకున్న వాళ్ళు కొద్ది స్థలం ఇప్పుడిప్పుడే కొనుక్కొని
ఏదో కొద్దిగా జనాన్ని చూసి కొంచెం డెవలప్మెంట్ అవ్వాలని చూసినా కూడా అది ఏది లేదు. ఓ వ్యవసాయం లేదు, వ్యాపారం లేదు, ఏదో జనాలను ఇచ్చే 5-10 చందాలతోటి అది కానిది. చేసే ఏదైనా కూలి పని చేసుకుందామంటే మాకు ఏ పని, ఈ కళను నమ్ముకున్నాం కాబట్టి ఆ పని మేము చేయలేము. కళనే నమ్ముకున్నాం, కళను నమ్ముకున్నాం, కళనే పట్టుకొని కళనే దీనితోటే సాగించుకోవాలనుకుంటున్నామే తప్ప వేరే విధిగా మాకు ఏది దారి దొరుకుతలేదు. మాకు దారి దొరక అంతరించిపోయిన కళల్ని మేము కూడా, ఈ యొక్క అంతరించిపోతున్న కళలు కూడా మేము కూడా దాన్ని పట్టుకొని చాలా వరకు అంతరించిపోయింది. ఇప్పుడు వరకు ఏది లేదు. ఒకప్పుడు ఎన్నో ఉండే నాటకాలు, ఎన్నో కళలు ఉండే, ఏవి ఇప్పుడు మునుపటోళ్ళకి అవపడతలేవు. ఇంతకుముందు చాలా మంది తిరిగేదట, నేను కూడా చిన్నప్పుడు చూసినా కానీ అప్పటికిప్పటికి చాలా తేడా వచ్చింది. చాలా మారిపోయింది, తగ్గిపోయింది ఇప్పుడు మా ఒక కళని ఏదంటే ఇటువంటి నిలువున్న ఊర్లలోనే, గుర్తింపు ఉన్న ఊర్లలోనే పోవటం జరుగుతుంది. ఏదో సిటీలు ఎన్నో ఊర్లు ఉన్నాయి, అటు పోలేం మేము. ఎందుకంటే గుర్తింపు లేక ఏదో నిలువున్న ఊర్లలోనే బ్రతకటం జరుగుతుంది. ఇంత మర్చిపోతే ఇక ఏంటిదో మా పరిస్థితి. మాకు భవిష్యత్తు అనేది అవపడతలేదు మా పిల్లలకు. ఇప్పుడు మీరు ఇదే వృత్తి అయిపోయా, మీ పిల్లలు చదువుకోక మళ్ళీ మీ పిల్లలు అదే వృత్తి అవుతుందో వాళ్ళకు. మా వరకు ఇప్పటికే తగ్గిపోయింది, వాళ్ళ వరకు పోయే వరకు ఇంకెట్లా మారుతుంది అనేది భవిష్యత్తు అనేది మాకు అవపడతలేదు మా పిల్లలది. అట్లా మీ పిల్లలన్నా మంచిగా చదువుకోవాలని కూడా ఒక ఉన్నత శిఖరం రావాలని కోరుకుంటున్నాను. గవర్నమెంట్ కూడా మీకు సహకరించాలి, ఫస్ట్ మీ పిల్లలకు సహకరించాలి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు భవిష్యత్తు స్టార్ట్ అవ్వలేదే కదా. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, నమస్కారం.